ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాలు ఆసక్తికర అంశంగా మారుతున్నాయి. ఉండి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మధ్య జరిగినటువంటి వివాదం దుమారం దిశగా నడుస్తుంది. ఉండి నియోజకవర్గం పరిధిలోని పాలకోడేరులో మండల కేంద్రంలో అల్లూరు సీతారామరాజు నగర పేరుతో పేదలు నివసిస్తున్నటువంటి కాలనీని బుల్డోజర్లతో నేలమట్టం చేసేసినటువంటి వైనం ఇందుకు కారణం. అది చాలా పెద్ద వివాదంగా మారుతుంది. సరిగ్గా ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్కడ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో మరికొన్ని భవనాలు కూల్చేశారు. కొందరు నివాసాలని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. అయితే విపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఉండిలో పల్లెత్తు మాట మాట్లాడితే ఒట్టు. పేదల ఇళ్ళు కూల్చేసి గడిచిన 10 నెలల్లోనే సుమారుగా 700 పైబడినటువంటి ఇళ్లను నేలమట్టం చేసినా ఎక్కడా వైఎస్ఆర్సీపీ నిరసిస్తున్నటువంటి దాఖలాలు లేవు. పేదలకి అండగా నిలబడుతున్నటువంటి ఆనవాళ్ళు లేవు. జనం సమస్యల్లో ఉన్నప్పుడు స్వరం కలపాలన్న స్పృహ ఆ పార్టీ నేతల్లో లేదు. అందుకే అక్కడ ఇప్పుడు సిపిఎం నేతలు ముందుకొచ్చారు. ఈ నేలమట్టం చేసేటువంటి ప్రక్రియని అడ్డుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఉండిలో ఆ రీతిన సాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ అనపర్తిలో గళం విప్పుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే తీరు మీద తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తుంది. సామాన్యుల ఇళ్లను నేలమట్టం చేయడం ఏంటి అని నిలదీస్తుంది. పేదల ఇళ్లను బుల్డోజర్లతో పడగొట్టేస్తారా అని ప్రశ్నిస్తోంది. అనపర్తిలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సత్తి సూర్యనారాయణ రెడ్డి స్వరం పెంచి బీజేపీ ఎమ్మెల్యేని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు బాధ్యురాలుగా పురంధేశ్వరిని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఉండిలో ఏమైంది? ఉండిలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న నాయకులు ఎందుకని స్వరం ఇప్పట్లేదు? అక్కడెందుకు మౌనంగా ఉన్నారు? ఎక్కడెందుకు ఆందోళన చేస్తున్నారు? ఎక్కడెందుకు నిరసన తెలుపుతున్నారు? అక్కడెందుకు దేనికి స్పందించకుండా దూరంగా ఉంటున్నారు? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఒకే రీతిలో సమస్య, ఒకే రాష్ట్రంలో అంశం, ఏకకాలంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఉండిలో ఉలుకు పలుకు లేకుండా అనపర్తిలో మాత్రం ఆగమాగం చేసేటువంటి రీతిలో వైఎస్ఆర్సీపీ సాగుతున్నటువంటి వైనం చర్చనీయాంశం అవుతుంది. వైఎస్ఆర్సీపీకి అన్ని చోట్ల అన్ని విషయాల్లో ఒకే విధానం ఉండదా? అన్ని అంశాల మీద స్పందించాలనేటువంటి స్పృహ కనిపించదా? ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నప్పుడు మనం అండగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా విపక్ష పార్టీకి కనిపించదా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఆ పార్టీ ఎందుకని ఉండిలో మౌనంగా ఉంటుంది, అనపర్తిలో ఎందుకని ఆందోళనకు పూనుకుంటుంది అన్నది వైఎస్ఆర్సీపీ నేతలకే తెలియాలి.